ఇది ఫాస్టింగ్ తినడానికి చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా ఏకాదశి ఉపవాసం ఉండేటప్పుడు తినడానికి అనమాట. సాబుదానా మిల్లెట్స్ ఢోక్లా అనమాట. ఇవి ఒక 4 అవర్స్ నానబెట్టేసేయాలన్నమాట. ఒక కప్ ఏమో సాబుదానా తీసుకున్నాను, హాఫ్ కప్ ఏమో మిల్లెట్స్ తీసుకున్నాను. ఏ మిల్లెట్స్ అయినా పర్వాలేదండి, బార్న్యార్డ్ కానీ లిటిల్ మిల్లెట్స్ కానీ ఏదైనా తీసుకోవచ్చు అనమాట. ఈ రెండు గ్రైండ్ చేసేసుకుని ఒక అరగంట పక్కన పెట్టేసేయండి. తర్వాత ఏంటంటే అందులో క్యారెట్, క్యాప్సికమ్, నెక్స్ట్ కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఇవి వెజిటబుల్స్ వేసేసుకుని కొంచెం నిమ్మకాయ పిండాలండి. నిమ్మకాయ పిండి కొంచెం ఈలో కానీ లేకపోతే బేకింగ్ సోడా కానీ వేసేసుకోవచ్చు. ఇలా బాయిల్ అవుతున్నప్పుడే వాటర్ ఢోక్లా పెట్టండి, అప్పుడు స్టీమ్ బాగా వచ్చి మంచిగా అవుతుందన్నమాట. ఇది కొంచెం గమ్మీగా ఉందండి, కానీ బాగుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. సాబుదానా కొంచెం గమ్మీగా అనిపించింది నాకు. ఇదేంటంటే టమాటా కెచప్తో కానీ లేకపోతే మామూలుగా అలాగే తినేసేయచ్చు, లేకపోతే కొంచెం ఆవాలు, నువ్వుపప్పు వేసుకుని వేయించుకుని పెట్టుకోవచ్చండి.